నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రతిపక్ష నేత లేదా విమర్శకులు మాట్లాడిన ఆవేదన వ్యక్తం చేసిన బురద జల్లడానికి చాలా మంది ముందుకు వస్తూ ఉంటారు కానీ కాంగ్రెస్ పార్టీలో జాతీయ అధికారి ప్రతినిధిగా బాధ్యతలు నిర్వర్తించిన ఒక వ్యక్తి ఆవేదన విన్న తరువాత నిజంగా కూడా ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఇలా తయారవుతుంది అనే ప్రశ్న జనాల్లో తలెత్తుతుంది. అసలు ఎవరా నాయకుడు, ఆయన ఆవేదన ఏంటి, ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తాను. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ పదవులతో పాటు ప్రాథమిక సభ్యత్వానికి కూడా గుడ్ బై చెప్పేశారు. తన రాజీనామా సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు సుదీర్ఘమైన లేఖ రాశారు. దాన్ని సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు. అందులో కాంగ్రెస్ పై తన ఆలోచనలతో పాటు ఆవేదనను వెలగక్కారు. కాంగ్రెస్ పూర్తిగా సనాతన వ్యతిరేకిగా మారిందంటూ కుండబద్దలు కొట్టారు. ప్రస్తుతం ఆయన రాజీనామా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. తన రాజీనామా లేఖలో అనేక అంశాలను ప్రస్తావించిన గౌరవ్ వల్లభ్ కాంగ్రెస్ అనుసరిస్తున్న తీరును తీవ్రంగా తప్పుపట్టారు. అధికార పార్టీని విమర్శించే క్రమంలో ప్రజామోదం ఉన్న అంశాలను సైతం వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ సనాతన వ్యతిరేకిగా మారిందని లేఖలో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీని విమర్శించే క్రమంలో మెజారిటీ హిందువులకు దూరం అవుతుందని చెప్పుకొచ్చారు. ఇది ఎంత మాత్రం శ్రేయస్కరం కాదని తేల్చి చెప్పారు. అదే సమయంలో అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి సంబంధించి కాంగ్రెస్ అనుసరించిన వైఖరిపై కూడా గౌరవ్ లేఖలో ప్రస్తావించారు. రామ మందిర విషయంలో కాంగ్రెస్ వైఖరి పట్ల తాను కలత చెందానని, తాను పుట్టుకతోనే హిందూనని, వృత్తిరీత్యా ఉపాధ్యాయునని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీతో పాటు కూటమికి చెందిన చాలా మంది వ్యక్తులు సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, పార్టీ మౌనం వహించడం ఆ వ్యాఖ్యలకు నిశ్శబ్ద ఆమోదం ఇచ్చినట్టేనని అభిప్రాయపడ్డారు. ఇక దేశ సంపద సృష్టికర్తలను లక్ష్యంగా చేసుకోవడానికి కూడా గౌరవ్ తీవ్రంగా ఆక్షేపించారు. సరళీకృత ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టిన పార్టీ కాస్త వాటిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ దేశంలో పెట్టుబడిదారులను అవమానించడం అసలు నచ్చలేదంటూ స్పష్టం చేశారు. దేశం అత్యంత క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు పివి నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో అనుసరించిన సరళీకృత ఆర్థిక విధానాలు, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ అనుకూల వైఖరి కారణంగా దేశం పురోగతి చెందుతుంటే ఇప్పుడు కాంగ్రెస్ అందుకు పూర్తి విరుద్ధంగా పయనిస్తోందని గౌరవ్ వల్లభ్ ఆరోపించారు. ఆర్థిక విషయాల్లో ప్రస్తుత కాలంలో కాంగ్రెస్ ఎల్లప్పుడూ దేశ సంపద సృష్టికర్తలను అవమానించడానికి ప్రయత్నిస్తోందన్నారు. ఈరోజు మనం సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ విధానాలకు వ్యతిరేకంగా మారాం. వీటిని దేశంలో మొదటిసారిగా కాంగ్రెస్ అమలు చేసినందుకు ప్రపంచం కాంగ్రెస్ పార్టీకి పూర్తి క్రెడిట్ ఇచ్చింది. దేశంలో జరుగుతున్న ప్రతి పెట్టుబడుల ఉపసంహరణపై పార్టీ అభిప్రాయం ఎప్పుడూ ప్రతికూలంగానే ఉంటుంది. మన దేశంలో వ్యాపారం చేసి డబ్బు సంపాదించడం తప్ప అని గౌరవ్ తన లేఖలో సూటిగా ప్రశ్నించారు. ఇక కాంగ్రెస్ దిశా దశ లేని రాజకీయాలపై కూడా ఆయన పలు ప్రశ్నలు సంధించారు. ఈ రోజుల్లో కాంగ్రెస్ తప్పు దిశలో, తప్పుడు మార్గంలో పయనిస్తుందన్నారు. ఒకవైపు కుల ఆధారిత జనాభా గణన గురించి మాట్లాడుతున్నాం, మరోవైపు హిందూ సమాజాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఈ వర్కింగ్ స్టైల్ కారణంగా పార్టీ పలానా మతానికి మాత్రమే మద్దతిచ్చే పార్టీ అని ప్రజలను తప్పుదోవ పట్టించే సందేశాన్ని ఇస్తోంది. ఇది కాంగ్రెస్ ప్రాథమిక సూత్రాలకు విరుద్ధమంటూ తన అభిప్రాయాన్ని తేల్చి చెప్పారు. ఇలాంటి కాంగ్రెస్ రాజకీయాలపై తాను పూర్తిగా విసిగిపోయానని పేర్కొన్నారు. ఇక కాంగ్రెస్ అధినాయకత్వానికి క్షేత్రస్థాయిలో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయని ప్రొఫెసర్ గౌరవ్ వల్లభ్ చెప్పారు. పెద్ద నాయకులకు, అట్టడుగు స్థాయి కార్యకర్తలకు మధ్య అంతరాన్ని తగ్గించడం చాలా కష్టంగా మారిందని వివరించారు. యువతరం చైతన్యం లేని పార్టీగా మారిందన్నారు. కొత్త ఆలోచనలతో ఉరకెత్తే యువ రక్తంతో పార్టీ ముందుకు సాగడం లేదని చెప్పుకొచ్చారు. రాజీనామా నిర్ణయంతో తాను చాలా భావోద్వేగానికి లోనయ్యానని, బరువైన హృదయంలో ఈ లేఖను రాస్తున్నట్లు గౌరవ్ పేర్కొన్నారు. తాను వెల్లడించిన అంశాలు ఎవరైనా ఇబ్బందులకు గురి చేస్తాయని ఊరుకుంటే తాను నేరం చేసినట్లు అవుతుందని దృఢంగా విశ్వసిస్తున్నట్లు గౌరవ్ తెలియజేశారు. ఏదేమైనా కానీ గౌరవ్ తన లేఖలో రాసిన చాలా అంశాల గురించి ఈరోజు ఆ లేఖ బయటకు వచ్చిన తర్వాత చాలామంది ఆలోచనలు చేస్తున్నారు. కాంగ్రెస్ ఏర్పడిన విధానం ఎలా ఉన్నా ఈరోజు అవలంబిస్తున్న విధానం మాత్రం సనాతన ధర్మానికి పూర్తిగా వ్యతిరేకమే కాదు, దేశాభివృద్ధికి కూడా వ్యతిరేకంగానే ఉంది. ఒక మొత్తానికి కొమ్ము కాస్తుంది అనే విధంగా ప్రజలలో అభిప్రాయం ఉంది. కాంగ్రెస్ పై ఎంతో విశ్వాసంతో పనిచేస్తున్న కార్యకర్తలను మానసిక క్షోభకు గురి చేస్తుంది అనే విషయాన్ని తేట తెల్లంగా చెప్పారు. మరి మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి.